మీ సహోదరి సహోదరులు, మీరు యేసును వెంబడిస్తున్నప్పుడు, క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. సైతాను ఏదో విధంగా నిన్ను దేవునికి దూరం చేయాలి అని శతవిధాల ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు నేను చేయాల్సిందేంటో తెలుసా? ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యము దాపరించినా నువ్వు నేను కొనసాగాల్సిందే. ఏమిటి? ఈ ఆత్మీయ యాత్రను ఆగిపోవడానికి, ఆపేయడానికి వీల్లేదు. కల్వరి టెంపుల్ సంఘం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఎన్ని ఆటంకాలో, ఎన్ని అభ్యంతరాలో, ఎన్ని అవమానాలు అయినప్పటికీ నేటి వరకు దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్య ఆగల. నా ఆశ, నా ప్రార్థన, మనందరి ప్రార్థన క్రీస్తు రాకడ వరకు ఈ పరిచర్య ఇలాగే కొనసాగుతూ ముందుకు సాగాలి.